నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మెదక్ జిల్లా మాసైపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సమీక్ష నిర్వహించిన నర్సాపూర్ ఎమ్మెల్యే. గ్రామంలో నెలకొన్న సమస్యలు, పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివరాలు అడిగి తెలుసుకున్న సునీత లక్ష్మారెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్పీఎన్ పాఠశాలలో బంగారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన బీర్ల ఐలయ్య. విద్యార్థుల మధ్య స్నేహ బంధాలను పెంపొందించడమే ఈ వేడుక లక్ష్యమన్న ప్రిన్సిపల్ మధు శ్రీవాత్సవ. దౌలతాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వెల్కమ్ పార్టీ. చేగుంట మండలం పొల్లంపల్లి గ్రామానికి చెందిన కొండి లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. కొండి లక్ష్మి ఆత్మహత్యకు కారణమైన పంచాయతీ కార్యదర్శి స్రవంతిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో ఎస్సీ ఎస్టీ చైర్మన్, కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేరుకుని లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చేగుంట మండలం పొల్లంపల్లి గ్రామానికి చెందిన కొండి లక్ష్మి ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంఘటన అందరికీ తెలిసిందే. కొండి లక్ష్మి ఆత్మహత్యకు కారణమైన పంచాయతీ కార్యదర్శి స్రవంతిపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కావడంతో నేడు పొల్లంపల్లి గ్రామానికి ఎస్సీ ఎస్టీ చైర్మన్, కమిషన్ బక్కి వెంకటయ్య చేరుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ లక్ష్మి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో ఉద్యోగాలు చేసుకోవాలని, స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ వారిని చిన్నచూపు చూడడం చాలా బాధాకరమన్నారు. పంచాయతీ కార్యదర్శి స్రవంతిని సస్పెండ్ చేసి విచారణ చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం చేసేందుకు కృషి చేస్తానన్నారు. జిల్లా కలెక్టర్ ఆ కుటుంబానికి వచ్చిన 4,25,000 రూపాయలను వెంటనే అందివ్వాలని ఆయన ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ పరిధిలో మాత్రమే విధులు నిర్వహించాలని, విధులను దుర్వినియోగం చేసే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా అధికారులు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నివేదిక పంపాలన్నారు. మృతురాలి కుటుంబానికి ఏదైతే ఎకరం పొలం ఇస్తామని చెప్పారో అది వెంటనే ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్, సిఐ వెంకట్ రాజాగౌడ్, ఎంపీడీఓ చిన్నారెడ్డి, ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి, ఎంపీఓ నరేష్, మాల మహానాడు రాష్ట్ర నాయకులు కొండిస్వామి, బాలరాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. మరి ఉద్యోగస్తులు కూడా ఎవల లక్షణం రేఖ దాటద్దు, ఎవల విధులు వాళ్ళు చేయాలి. మరి ఒక దళిత మహిళను పట్టుకొని కాలు మొక్కించుకోవడం, ఆమెను హింసించడం, ఆ మానసిక వ్యాధి దట్టకోలేక ఆత్మహత్య చేసుకోవడం చాలా దారుణం. ఇది సభ్య సమాజం అందరూ కూడా తలదించుకునే అంశం. 79 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా కూడా ఎస్సీ ఎస్టీ వివక్ష ఉన్నాయంటే చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అంజయ్య గారి కుటుంబానికి ఎస్సీ కమిషన్ అండగా ఉంటుంది. ఇప్పుడే కలెక్టర్ మాట్లాడినా తప్పకుండా ఆ కార్యదర్శిని సస్పెండ్ చేసి నిష్పక్షపాతంగా మరి విచారణ జరిపించి మరి కమిషన్ కూడా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి నేను ఆదేశాలు ఇచ్చిన. తప్పకుండా ఆదేశాలు వాళ్ళు కలెక్టర్ గారు అమలు చేస్తారు. మరి వాళ్ళకి వచ్చే నష్టపరిహారం కూడా 4,25,000 ఇమీడియట్గా ఏదన్నా అకౌంట్కి వెళ్ళి సప్లా నిధుల నుంచి అర్జెంటుగా అందజేయమని చెప్పి కూడా కలెక్టర్కు డైరెక్షన్స్ ఇచ్చిన. అవి కూడా ఇచ్చేస్తారు. మరి తహసీల్దార్ కూడా ఇప్పుడు ల్యాండ్ వాళ్ళకి ఇచ్చే ల్యాండ్ కూడా ఇప్పుడే విజిట్ చేసిపోతాడు. తప్పకుండా అది త్వరలోనే సర్టిఫికేట్ కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరి మన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దృష్టికి, మరి మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి మరి వివేక్ వెంకటస్వామి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఈ దళిత మహిళకు న్యాయం జరిగే విధంగా మరి కుటుంబాన్ని ఆదుకొని, ఆ కుటుంబంలో ఒకడే కోరుకున్నాడు, ఆయనకు కూడా ఉద్యోగం వచ్చే విధంగా ప్రభుత్వంతో జిల్లా మంత్రితో మాట్లాడి, మరి అవసరమైతే ముఖ్యమంత్రి కూడా మాట్లాడి తప్పకుండా ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏది ఏమైనా ఇటువంటి సంఘాలు జరగద్దనంటే కఠినంగా శిక్షలు ఉండాలి. ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళ లైన్లో వాళ్ళు పనిచేయాలి. వాళ్ళ లిమిట్స్ ఉంటాయి. మరి ఈ రకంగా చేయడం మొత్తం దుర్మార్గమైన చర్య. దీన్ని మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నా. ఏది ఏమైనా మరి అంజయ్య గారి వారు అధైర్యపడద్దు. ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉండి మీకోసం కష్టంగా పనిచేస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై భీమ్. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో గల ఊర చెరువు నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు చెరువు పొంగి పొరుతోంది. దీంతో నీళ్లు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసుకుపోవడంతో గజ్వెల్ ప్రజ్ఞాపూర్కు వెళ్లే రహదారి రాకపోకలు బంద్ అయ్యాయి. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ గ్రామంలో గల ఊర చెరువు నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు చెరువు పొంగి పొర్లుతోంది.
నీళ్లు వెళ్లే మార్గాలు పూర్తిగా మూసివేయడంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్కు వెళ్లే రహదారి రాకపోకలు బంద్ చేయడం జరిగింది. దీనిలో ఒక పెట్రోల్ బంక్ పూర్తిగా మునిగిపోవడం జరిగింది. రెండు వైపుల రోడ్డు ప్రయాణం చేసే వాహనాలు ఒకే రోడ్లో వాహనాలు రాకపోకలు జరుగుతున్నాయి. కానీ ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని ప్రజ్ఞాపూర్ ఊర చెరువు పూడ్చివేతలో నిండినప్పుడు వచ్చే నీళ్లు వెళ్లడానికి ఒక బ్రిడ్జి ఉండేది. కానీ ఆ బ్రిడ్జిని సైతం తీసి రోడ్డు వేయడంతో రోడ్డు అవతలి వైపు నీళ్లు వెళ్లకుండా ఒకటే వరుసలో నీళ్లు నిలిచి రాకపోకలకు అంతరాయం కలిగిస్తోంది. 3 రోజులుగా ప్రజ్ఞాపూర్ రహదారిపై పరిస్థితి ఇప్పటి వరకు అధికారులు చర్యలు చేపట్టిన రాకపోకలకు మాత్రం ఇబ్బందిగా ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మళ్లీ చెరువు నుంచి వచ్చే నీళ్లను రోడ్లపై ఆగకుండా పంపించే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మెదక్ జిల్లా మాసయ్యపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు, గ్రామంలో నెలకొన్న సమస్యలు వంటి వాటిపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి సమీక్ష జరిపారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇల్లు వివరాలను ఎమ్మెల్యేకి వివరించారు కార్యదర్శి. మెదక్ జిల్లా మాసయ్యపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం అభివృద్ధి పనులు, పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు వంటి వాటిపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే సుంతారెడ్డి సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీలో నిధులు లేకున్నా తమ సొంత డబ్బులు వెచ్చించి పారిశుద్ధ్యం నిర్వహణ, మంచినీటి సరఫరా, తడి చెత్త, పొడి చెత్త సేకరణ వంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు పంచాయతీ కార్యదర్శి ఎమ్మెల్యేకు వివరించారు. అదేవిధంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇల్లు వివరాలు వివరించారు. పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని, నూతన బిల్డింగ్లకు నిధులు మంజూరు అయ్యేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. రామంతాపూర్ తాండాలో 2 వాటర్ ట్యాంకులకు మంజీరా నీటి సరఫరా రావటం లేదని, గ్రామ పంచాయతీ అంగన్వాడీ కేంద్రం భవనాలకు నిధులు మంజూరైనా పనులు ప్రారంభించకపోవడంతో ఇబ్బందులు అవుతున్నాయని పంచాయతీ కార్యదర్శి తెలిపారు. ముఖ్యంగా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులపై పనిభారం ఎక్కువ అయిందని, గుర్తింపు ఉండటం లేదని పంచాయతీ కార్యదర్శులు వాపోయారు. నిధులు లేక తమ సొంత డబ్బులు వెచ్చించడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. పక్క రాష్ట్రాల్లో పంచాయతీ కార్యదర్శులకు మంచి గుర్తింపు ఉందని, కానీ తెలంగాణలో మాత్రం కింది స్థాయి వర్కర్లుగా చూస్తున్నారని, ఈ పద్ధతిని మార్చేలా ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లాలని కోరారు. సమీక్ష నిర్వహించిన అనంతరం పలు గ్రామాలకు చెందిన ప్రజల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి పత్రాలు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులను పలువురికి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ విఘ్నేశ్వర్, తహసీల్దార్ జ్ఞానజ్యోతి, డిఎల్పీఓ యాదయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి మనకు స్థానిక సంస్థ నాయకులు ఎవరు లేరు, సర్పంచ్లు, ఎంపీటీసీలు లేరు. గ్రామాల్లో మరి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, తాగునీటికి సంబంధించినటువంటి ఇష్యూస్, కరెంట్ సమస్యలు, అదేవిధంగా మొన్న ఫ్లడ్ వచ్చింది కాబట్టి ట్యాంక్స్ ఓవర్ఫ్లో కూడా కానీ, లేకుంటే ట్యాంక్స్ రిపేర్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. దానికోసమే ఈ రోజు ఇక్కడ రివ్యూ తీసుకుందాం అన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. మీరంతా కూడా స్పెషల్ ఆఫీస్గా మీ స్థాయిలో మీరు గ్రామంలో కష్టపడతా ఉన్నారు కాబట్టి మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా మరి మా దృష్టికి తీసుకొస్తే మరి మేము కలెక్టర్ గారి దృష్టిగా లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ముందుగా ఏంటంటే మరి పారిశుద్ధ్యానికి సంబంధించినటువంటి ఏమన్నా ఇష్యూస్ ఉంటే మరి గ్రామాల పంచాయత్ సెక్రటరీలు, స్పెషల్ ఆఫీసర్స్ తెలియజేయాల్సిందిగా ఒక్కొక్క విలేజ్కి సంబంధించి మీరు చెప్పాల్సిందిగా నేను కోరుతాను. ఎందుకంటే రానున్నది పండగ. మరి ఇప్పుడు ఉన్నటువంటి వర్షాలతోని సీజనల్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి, డెంగ్యూ బాగా పెరిగిపోతూ ఉన్నాయి, టైఫాయిడ్ వస్తూ ఉంది, మలేరియా వస్తూ ఉంది, తాగునీటికి సంబంధించి మరి వాటర్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోతూ ఉంది. కాబట్టి దీనిపైన మరి అదేవిధంగా రేపు పొద్దున పండుగ వస్తూ ఉంది. ఇది చాలా మనకు తెలంగాణలో చేసుకునేటువంటి గొప్ప పండుగ బతుకమ్మ పండుగ, దసరా. కాబట్టి ఈ బతుకమ్మ పండుగకు గతంలో మరి గ్రామాల్లో అన్ని కూడా బాగా సౌకర్యాలు కలిగింది. అంటే ఎక్కడైతే బతుకమ్మ ఆడుకుంటున్నారో ఆ ప్రాంతాన్ని కూడా క్లీన్ చేయడం, లైట్లు ఏర్పాటు చేయడం, డీజీ ఇట్లాంటి పాట పెట్టుకోవడానికి డీజేస్ ఏర్పాటు చేయడం అన్నీ కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా పండుగ వస్తుంది, లైట్లు వేయాలా, మోరింగ్ తీయాలా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనకు ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఏం చేస్తూ ఉన్నారో ఒక్కొక్క గ్రామ పంచాయతీ వైజ్గా మరి మన స్పెషల్ ఆఫీసర్స్ కానీ పంచాయతీ సెక్రటరీలుగా తెలియజేయాల్సిందిగా కోరుతాను. థ్యాంక్ యూ. అంటే నేను అందరూ కూడా కోరుకునేది అంటే మనకి సర్పంచులు, ఎంపీటీసీలు, స్థానిక సంస్థల ప్రతినిధులు లేరు కాబట్టి పంచాయత్ సెక్రటరీల పైన ప్రెషర్ ఎక్కువ ఉంటుంది.
అప్పుడు ఉన్నటువంటి సర్పంచ్లతో కూడా కొంతవరకు చేసుకుంటూ వస్తున్నారు. కొంతవరకు మీకు సహాయం అందించినా కూడా ఇప్పుడు వాళ్ళు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఆ ప్రెషర్ అంతా మీ పైన పడుతూ ఉంది. మరి ప్రభుత్వం కూడా ఏంటంటే ఏమైనా చేయండి కానీ మీరు పనులు చేయండి అని చెప్పేసి మీ పైన ప్రెషర్ పడుతుంది. మీరు మాట్లాడినటువంటి మాటల ప్రకారం అది అర్థమవుతోంది. మేము కూడా అదే మాట్లాడుతూ ఉన్నాం. కానీ కాకపోతే మీకు గ్రామ పంచాయతీకి రావాల్సినటువంటి నిధులు ఎలక్షన్స్ అయి ఉంటే రెగ్యులర్ గా పడేటి కాబట్టి మీకు ఇబ్బంది లేకపోతుండే, లేదు కాబట్టి ఇప్పుడు మీ పైన ప్రెషర్ పెడతా ఉంది. తప్పకుండా మీ అందరి యొక్క ఆవేదన నేను కూడా అర్థం చేసుకోగలుగుతున్నాను. తప్పకుండా మీ యొక్క సమస్యలు ఏవైతే జరిగిందో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా నా వంతు సహకారం తప్పకుండా మీకు అందిస్తానని చెప్పేసి మీ అందరూ కూడా నేను మాటిస్తా ఉన్నా. మీరు ఒక రిప్రజెంటేషన్ రూపంలో కూడా మీరు ఇచ్చినట్టయితే అంటే మీరు పేర్లు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఎందుకంటే మాసైపేటకి సంబంధించినటువంటి పంచాయత్ సెక్రటరీ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వండి. దాని మరి నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ సెషన్ లో మీ తరఫున తప్పకుండా మాట్లాడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే నిధులు లేకున్నా కూడా మీరు వ్యయ ప్రయాసాల కూర్చి మీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మీ జీతాలు ఇలాంటి తీసి పెట్టుకున్నారు అంటే అది గ్రామంలో మీకు ఉన్నటువంటి కమిట్మెంట్ అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. మరి ఈ ప్రభుత్వం కూడా దాన్ని అర్థం చేసుకుని వెంటనే నిధులు రిలీజ్ చేయాలి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ మనకి డబ్బులు ఇస్తుంది, కానీ ఇప్పుడు ఎలక్షన్స్ కాలేదు కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ వాటా ఏదిందో అది రిలీజ్ చేస్తే మీకు ఇంత సమస్య ఉండేది కాదు. లాస్ట్ టైం సర్పంచ్ ఎలక్షన్ పని లండనే ఉండిపోయింది, వాటికి నిధులు రాలేదు. తర్వాత పాపం అప్పుడు ఇన్ఛార్జ్ సెక్రటరీలు వచ్చినాయి, వాళ్ళు పని చేసిపోయింది, వాళ్ళే అట్లనే ఉన్నాయి. ఇప్పుడు పర్మనెంట్ సెక్రటరీస్ మీరు వచ్చి మీరు చేసినటువంటి డబ్బులు కూడా అట్లనే ఉండిపోతా ఉన్నాయి. వాటి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తామని చెప్పేసి కూడా నేను తెలియజేసి ఏదేమైనా కూడా మనం ఒక కమిట్మెంట్ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గ్రామాల్లో మన పైన నమ్మకంతో ఉంటారు. వారికి ఏ సమస్య వచ్చినా ఇమీడియట్ గా అప్పుడు సర్పంచ్లు వస్తుండే, ఎంపీటీసీలు ఉంటుండే, ఇప్పుడు మీ దగ్గరకు వస్తా ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఒక బాధ్యతగా మరి భావించి మరి సమస్యలు తీర్చే విధంగా మీరు సహకారం అందించాలి. మీకు ఉన్నటువంటి సమస్యలు మేము కూడా మరి ఇటు జిల్లా కలెక్టర్ కానీ లేకుంటే అటు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీకు జరిగినటువంటి ప్రతి అంశం అంటే మీరు అన్నట్టుగా ఇంతకుముందు ఫ్లడ్ కి సంబంధించి చెరువులకు కుంటాలకు సంబంధించినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో మా దృష్టికి వచ్చినాయని కూడా మేము ఆల్రెడీ మన డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో తీసుకొని ప్రభుత్వానికి ఇమీడియట్ దానికోసం పంపించడం, తర్వాత పర్మనెంట్ టెంపరీ ఆల్రెడీ అయిపోయింది, పర్మనెంట్ కి సంబంధించినటువంటి ప్రపోజల్ పంపించడం జరిగింది. అదే విధంగా మీరు అన్నట్టుగా కల్వెట్స్ ఎక్కడైతే లో లెవెల్ కాల్స్ ఉన్నాయో ఆ లో లెవెల్ కాల్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ను కూడా మరి పంచాయత్ రాజ్ డిపార్ట్మెంట్ తీసుకొని గవర్నమెంట్ పంపించడం జరిగింది. చెరువుల కుంటలకు సంబంధించిన ఇంకా కొన్ని మీరు ఇప్పుడు చెప్తున్నారు, మరి అవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసి వాటిని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రోడ్స్ కి సంబంధించి కూడా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని దాదాపు 60 రోడ్ల పైన ఉన్నట్టునే వాటన్నిటిని కూడా కలెక్టర్ గారికి ఇచ్చి కలెక్టర్ దగ్గర నుంచి పర్మనెంట్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి రాష్ట్ర స్థాయి మంత్రి గారు కూడా పంపించడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మన జరిగే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లేరంటున్నారు, ఉన్నారా? ఉన్నావమ్మా, మీరే అంత ఇష్యూ తల్లి. మొన్న వర్షం పడి చాలా పొలాలు కూడా మునిగిపోయినాయి, వాటిని మీరు ఎమ్యునరైజ్ చేసిందమ్మా? చేసిందా? ఎంత వస్తుంది ఇక్కడ అమ్మా? సన్లాక్ అగ్రికల్చర్ కి సంబంధించి పంట పొలాలు మునిగిపోయి నష్టం జరిగిందని అది కూడా ఒకసారి చెక్ చేసి ఏదైనా రైతులకు సంబంధించి పంటలు ఏవైతే తీసుకున్నాయో మునిగిపోయినాయో మరి అది పనికి రాకుండా పోతున్నాయో వాటికి కంపెన్సేషన్ కోసం ప్రభుత్వాన్ని పంపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి మేము కూడా ప్రభుత్వం ఎందుకంటే గతంలో మన రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఏంటంటే నష్టపోయేటటువంటి ప్రతి ఎకరాకు 25,000 ఇవ్వాలని చెప్పేసి వారు ఆలోచుకోవడం జరిగింది. ఈ రోజు మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, నష్టపోయినటువంటి ప్రతి ఎకరా కూడా 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా కూడా నేను కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు తరఫున పోతానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ ఇంకోటి మనకి భర్త చనిపోయినటువంటి వాళ్ళకి ఎంఓఆర్ గారికి తహసీల్దార్ గారికి ఐడియా ఉంటుంది, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ NFBS. అయితే మనం ఎప్పుడు అడిగినా కూడా నిధులు లేవంటున్నారు, అటు పెన్షన్స్ వస్తలేదు, ఇటు NFBS వస్తలేదు. కానీ మొన్న ఏంటంటే నేను పేపర్లో చదవడం జరిగింది, అప్లికేషన్స్ వస్తలేవు, అందుకని మేము నిధులు ఉన్నా కూడా వాడుకోలేకపోతున్నామని సిద్దిపేట జిల్లా నుంచి వచ్చింది.
సో అటువంటిది ఏమైనా ఎన్ఆర్పిఎస్ అనేది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే ఒక కుటుంబ యజమాని చదివితే ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి నిధులు లేవా? తీసుకొని కంప్లీట్ చేసేది కదా. ఎందుకంటే నేను మన పేపర్లో ఎన్నో రోడ్స్ ఉన్నాయి, 2-3 crores 2.83 ಅಂತ నేను చదివినాను. ఉన్నా కూడా మనం ఇస్తలేదు. ఎందుకు పాపం వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు. మరి మీరు కూడా అంతేమో ఎవరైనా చనిపోతే, కుటుంబ యజమాని చనిపోతే ఆన్లైన్లో NFPS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ అనేది నేను గతంలో మంత్రి ఉన్నప్పుడే అది 10,000 ఉంటే 20,000 చేయడం జరిగింది. సో అది అప్లికేషన్ తీసుకొని ఆన్లైన్లో మన తహసీల్దార్ గారికి పంపించినట్టయితే అది ఆన్లైన్ కూడా అప్లికేషన్ ఏదో ఉన్నట్టుంది. దానికి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ దానికి మీరు ఇవ్వచ్చు కదా. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఓన్లీ ఫర్ NFPS ఇస్తాను అంటే డైరెక్ట్ తీసుకొని ఇవ్వమన్నారు మేడం. రిపోర్ట్ డైరెక్ట్ రిపోర్ట్ తీసుకొని పబ్లిక్ చేసింది. ఫండ్స్ వస్తాయి, 20,000 రూపీస్ వస్తుంది. ఎట్లా ఏంటంటే మన ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కి సంబంధించి కూడా వాళ్ళకి ఇది ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. కాబట్టి అటువంటి ఎవరైనా మెంబర్స్ చనిపోయినా కూడా దానిపైన కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి అదే విధంగా ఈరోజు మనం ఏవైతే వర్క్స్ డిలే జరుగుతున్నాయని చెప్పేసి అనుకుంటున్నామో అవి స్పీడప్ చేయాలి. గ్రామంలో ప్రధానంగా ఏంటంటే మనకి తాగునీటి సమస్య లేకుండా చూడాలి, మరి మురికి కాలువలు శుభ్రం చేసుకోవడం, మూడోది లైట్స్ వేయడం. ఈ 3 వేసుకుంటే ప్రజలందరూ కూడా మనతో హ్యాపీగా ఉంటారు. కాబట్టి అవి 3కి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, లోటు లేకుండా మీరంతా కూడా మరి చేయాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి ఆల్రెడీ చాలా వరకు ప్రపోజల్స్ ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంగన్వాడీ చెప్తున్నారు, జీపీ బిల్డింగ్ చెప్తున్నారు. ఇప్పుడు కుప్పలపల్లికి సంబంధించి ఇన్కంప్లీట్ అంగన్వాడీకి 3 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. మరి ఆ సర్పంచ్లతో మాట్లాడేసి మాజీ సర్పంచ్లతో మాట్లాడి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూస్తాం. జీపీ బిల్డింగ్ రామాంతపూర్కి సంబంధించి ఆల్రెడీ శాంక్షన్ ఉంది. అది కూడా ఎవరైనా NRHS 20 lakhs ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అది కూడా మీరు ఎవరైనా కడతామంటే మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళకు కూడా మరి అది వర్క్స్ స్టార్ట్ చేసుకుందామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ కొన్ని మీరు కుంటలకు సంబంధించినవి కానీ ఇంకా వేరే ఇష్యూస్ కూడా చెప్పడం జరిగింది. పైప్ లైన్స్ అవన్నీ కూడా తప్పకుండా వాటిని కూడా కాన్సన్ట్రేట్ చేస్తామని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఇండ్లకు సంబంధించి జీపీ బిల్డింగ్ అక్కడ స్థలం లేదు. ఇళ్ళకి సంబంధించి కూడా ఏవైతే మన ఫ్లడ్ లో పడిపోయినటువంటి ఉన్నాయో మీరు ఆల్రెడీ పంపిస్తున్నారు, బిల్ చేసి పంపిస్తున్నారు అంటే వాళ్ళకి నిధులు అందిస్తే విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడమే ఈ వేడుక యొక్క ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ మధు శ్రీవత్సవ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు మొదటి సంవత్సర విద్యార్థుల కోసం వెల్కమ్ పార్టీని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందించడమే కాకుండా కళాశాలలో జరుగుతున్న సాంస్కృతిక విద్యా కార్యకలాపాల గురించి అవగాహన కల్పించడమే ఈ వేడుక యొక్క ప్రధాన ఉద్దేశమని ప్రిన్సిపల్ మధు శ్రీవాత్సవ పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం వెల్కమ్ పార్టీ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కవితలు, నృత్యాలు, గీతాలు, స్కిట్లు వంటివి ప్రదర్శించి అందరి ప్రశంసలు పొందారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ కోసం నిర్వహించిన ఆటల పోటీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విద్యార్థులకు చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఇతరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇతర ఆట పాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు మా కళాశాలలో ఈరోజు వెల్కమ్ పార్టీ జరిగిందండి. సీనియర్ విద్యార్థులు పిల్లలకి ఫ్రెషర్స్ పార్టీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా పిల్లలు చాలా ఉత్సాహవంతంగా పాల్గొంటున్నారు. ఫ్రెషర్స్కి అలాగే సీనియర్స్కి మధ్య ఒక మంచి వాతావరణం ఏర్పడాలి, స్నేహపూర్వక వాతావరణం ఏర్పడాలి. అలాగే వాళ్ళు నిబిడీకృతమైనటువంటి కళలు కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో మేము పిల్లలకి కేవలం పాఠ్యపుస్తకాలు మాత్రమే పరిమితం కాకుండా ఆటలకి పాటలు కూడా అవకాశం ఇస్తూ ఉన్నాం. వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్స్ అనేవి బయటికి రావాలి. వాళ్ళు స్వేచ్ఛగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని, కళని వాళ్ళు ఎగ్జిబిట్ చేసుకోవాలనే ఆలోచనతో ఒక మంచి వేదికని ఏర్పాటు చేశాం. సహజంగా మా కళాశాలలో జాతీయ దినోత్సవాలతో పాటు తప్పకుండా మా కళాశాలలో వెల్కమ్ పార్టీ మరియు ఫేర్వెల్ పార్టీ అవుతుంది. దానివల్ల ఈరోజు ఈ రకమైన ప్రోగ్రాంలను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, ప్రభుత్వ జూనియర్ కళాశాల దౌలతాబాద్ అండి. దాదాపుగా ఈ కళాశాల 2009లో ఎస్టాబ్లిష్ అయింది. అప్పటి నుంచి కూడా ఈ కళాశాలలో అంకిత భావం గల అధ్యాపకులు పనిచేస్తూ ఉన్నారు. ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు అడ్మిషన్స్ మాకు 236 అండి. మొత్తం మాకు ఫస్ట్ ఇయర్ మనకు 131, సెకండ్ ఇయర్ మనకు 105. ఒక మంచి వాతావరణంలో పిల్లలకి మంచి విద్య,
నైతిక విద్య అందించాలనే ఉద్దేశంతో కళాశాల అధ్యాపక బృందము అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. దాదాపుగా ఈ కళాశాలకి 36 విలేజెస్ అండి ఫీడింగ్ చేసేది. అలాగే ఈ మధ్యకాలంలో మనం గమనిస్తే మా డిపార్ట్మెంట్కి కొత్తగా కృష్ణాదిత్య గారు కమిషనర్గా వచ్చారు. అనేక సంస్కరణలు జరుగుతూ ఉన్నవి. దానిలో భాగంగా ల్యాబ్స్కి కొత్తగా ల్యాబ్ మెటీరియల్ సప్లై చేశారు. అలాగే పిల్లలు భౌతికంగా కూడా కాస్త స్ట్రాంగ్గా ఉండడానికి స్పోర్ట్స్ మెటీరియల్ మాకు 10,000 ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మాస్ కమిటీ ద్వారా మా కళాశాలకి కొద్దిగా కొత్త హంగులు, కొత్త మార్పులు తేవడానికి దాదాపుగా 15 లక్షలు శాంక్షన్ చేయబడ్డాయి. ఆ 15 లక్షల్లో మేము బోర్ వేయించుకున్నాం. అలాగే కళాశాల యొక్క బిల్డింగు, రంగులు మొత్తం కూడా ఆ పనిలో నిమగ్నమై ఉన్నాం. అలాగే అమ్మాయిల యొక్క వాష్రూమ్, అలాగే అబ్బాయిల యొక్క బాత్రూమ్, నెక్స్ట్ ఎలక్ట్రిఫికేషన్ కూడా పక్కా పనిగా మేము చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా త్వరలో మా కళాశాలకి డిజిటల్ తెరలు కూడా మాకు రాబోతున్నాయి. పిల్లలకి డిజిటల్ టెక్నాలజీ అందించిన ఉద్దేశంతో పిల్లలకి ఆ రకమైన ఏర్పాటు జరుగుతూ ఉన్నది. అలాగే పిల్లల్లో ఈ వయసులో ఉన్న ఈ పిల్లలకి కీలక దశ కాబట్టి అందులో వీళ్ళకి ఏది హెల్త్ ప్రోగ్రామ్ కింద పిల్లలకి మెడిటేషన్, అలాగే యోగా, ఆ తర్వాత వాళ్ళకి మోరల్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా కొన్ని టిప్స్ అందిస్తూ మెడిటేషన్, యోగా కూడా చేపిస్తాము. నిజాంపేట మండలం కేంద్రంలోని ఇంద్రమ్మ ఇండ్లను శుక్రవారం జెడ్పీసీఓ ఎల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఇంద్రమ్మ ఇండ్ల పథకం నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్లను శుక్రవారం జెడ్పీసీఓ ఎల్లయ్య సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన చేపడుతున్నటువంటి ఇందిరమ్మ ఇండ్ల పథకం నిరుపేదలకు సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకుని విడతల వారీగా 5 లక్షల రూపాయలను పొందాలని లబ్ధిదారులకు సూచించారు. డబ్బుల విషయంలో ఇబ్బందులు కలిగితే స్థానిక అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజిరెడ్డి, గ్రామ కార్యదర్శి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిజాంపేట మండలం విజిట్ చేసినప్పుడు ఇంద్రమ్మ ఇల్లు ఉందామని వచ్చినాం. ముఖ్యంగా ఇల్లు ప్రోగ్రెస్ ఎట్లా ఉందో చూస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన కార్యక్రమం ఇది. ఎందుకంటే ఎవరైతే ఇల్లు సొంత ఇల్లు లేక కచ్చా ఇంటలు ఉన్నారో వాళ్ళకి అందరికీ పక్కా ఇల్లు కట్టాలనే ఉద్దేశం మీద కడుతున్నాం. ఆల్రెడీ ఇల్లు ప్రోగ్రెస్ ఉన్నాయి. ఇంకోటి పేమెంట్ కూడా ఇబ్బంది లేదు, ఎప్పటికప్పుడు పేమెంట్ వస్తుంది. ఇప్పుడు ఇంటికి సంబంధించి 2 పేమెంట్స్ వచ్చేసినాయి ఆల్రెడీ. ఏది బేస్మెంట్ వచ్చింది, గోడల పైసలు వచ్చేసినాయి. ఇప్పుడు స్లాబ్ వేస్తుంది, స్లాబ్ అవ్వని మళ్ళీ 2 lakhs వస్తాయి. మళ్ళీ ఫైనల్ ఫినిషింగ్ చేస్తే ఇంకో 1 లక్ష వస్తుంది. మొత్తం 5 లక్షలు మనకి ఇన్ టైంలో వస్తే పైసకి ఇబ్బంది లేదు. ఈ వారం ప్రతి మండే నాడు గవర్నమెంట్ పేమెంట్ చేస్తుంది. మనం సాటర్డే వరకు ఏదైతే అప్లోడ్ అవుతుందో మండే నాడు పేమెంట్ వస్తుంది. లేదు ఒక అనివార్య కారణాల వల్ల ఒక వారంలో అయితే నెక్స్ట్ మండే అయితే పక్కా పైసలు వస్తున్నాయి. కాబట్టి ఇంద్రమ్మ సంబంధించి పేమెంట్ కూడా ఇబ్బంది అయితే లేదు. బట్ ఎంతవరకు తొందరగా చేస్తే అంత బెటర్ అని చెప్తున్నాం. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, సెట్ చేస్తున్నాం ఎక్కడికక్కడ. బట్ లబ్ధుల కోరేది ఏంటంటే ఇది మంచి సువర్ణ అవకాశం. మనకి సొంత జాగాలో సొంత ఇల్లు కట్టుకోవడానికి ఇది మంచి అవకాశం. దీన్ని మంచి వాడుకోవాలని కోరుకుంటాం. పైసలు కాడే ఇబ్బంది లేదు. ఎక్కడైనా టెక్నికల్ ఇబ్బంది ఉంటే మా ఎంపీని సంప్రదించవచ్చు, హౌసింగ్ సంప్రదించవచ్చు. వాళ్ళ పై వాళ్ళతో మాట్లాడి దాన్ని సెట్ చేస్తాం. బట్ ప్రోగ్రెస్ అనేది కంపల్సరీ కట్టుకుంటే అందరికీ బాగుంటుంది అనేది మా ఉద్దేశం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్వీఎన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి బతుకమ్మను ఆడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఎస్వీఎన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య నివాసంలో సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఘనంగా వేడుకలకు స్వాగతం పలికారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు. విద్యా బుద్ధులు చెప్పి ఎలా కన్నా చెప్పినట్టుగా ఐఏఎస్గా, ఐపీఎస్గా ఎన్నో ఉద్యోగాలు సాధించడానికి ఈ యాజమాన్యం, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినందుకు మరొకసారి వాళ్ళందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకు ఒక ప్రతీకైనటువంటి ఈ బతుకమ్మ పండుగ. నిజంగా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ. తీరొక్క పూలతోటి మా అక్క చెల్లెలు, మా తల్లులు, మహిళలు ఎంత గొప్పగానో ఎన్నో రోజుల నుంచి తీరొక్క పువ్వును సేకరించి బతుకమ్మగా పేర్చి ఆనందంగా ఆడుకునే 9 రోజులు నిజంగా 9 రకాల నైవేద్యాలతోటి రోజొక వన్నెలో రోజొక ప్రసాదంతో తయారు చేసుకొని నిజంగా ఆడపడుచులకు అత్యధికమైనటువంటి ప్రియప్రాప్తమైనటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా తీర్చుకునే విధంగా తీరొక్క పువ్వుతోటి చేసే బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాలకు ఒక ప్రతిభగా నిలిచినటువంటి పండుగ. నిజంగా దాంట్లో పాల్గొనడం చాలా సంతోషం. నిజంగా కూడా ప్రపంచంలోనే పువ్వులను
మన యొక్క దేవతలు మనం కొలుచుకొని ఇవాళ మనం పూజించుకొని ఈ 9 రోజులు మా అక్క చెల్లెల తలలు అంగరంగ వైపులు ఆడుకుంటారు. కాబట్టి దీనికి ఇలా ఎన్నో వస్తున్నాయి కొత్తగా పండుగలు. ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత పండుగలు సందర్భాలను బట్టి వస్తున్నాయి. కానీ ఏ పండుగ వచ్చినా ఏ వేడుక వచ్చినా మన తాత తండ్రుల నుంచి ఉన్నటువంటి సాంప్రదాయమైన పండుగ ఈ బతుకమ్మ పండుగ. అందుకే ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేపు 21 నుంచి 30 తారీఖు వరకు బతుకమ్మ పండుగ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం నిజంగా చాలా సంతోషం. ముఖ్యంగా ఈ ఎస్పీ స్కూల్ గురించి చెప్పాలంటే చాలా గొప్పతనం. ఎందుకంటే అన్నకు రాజకీయంగా ఎదుగుతున్నా కానీ ఆ సరస్వతి దేవి వర్ణించింది అన్నను. 31 సంవత్సరాల నుంచి ఆయన లైఫ్ మొత్తం జీవితం మొత్తం ఇప్పటికే ఇక్కడ ఎంతోమంది పేద విద్యార్థులను అన్ని రకాల ఆదరించి నిజంగా ఎలాగ చెప్తుంటే నాకు అనిపించింది. 5 ఏళ్ళ నుంచి ₹1 గత ప్రభుత్వం కానీ ఇంకా ఇప్పుడు కూడా రాకున్నా 150 మంది పిల్లలకు అన్ని విధాల వసతి కల్పించి భోజన సదుపాయాలతో పాటు వాళ్ళకి అన్ని విధాల విద్యాబుద్ధులు నేర్పిస్తున్నటువంటి నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వంతో మాట్లాడి మీకు వచ్చే అన్ని విధాల ఇక్కడ వసతులు కానీ వాళ్ళకు వచ్చే పేమెంట్ కూడా ఇప్పిస్తానని మాటిస్తూ నిజంగా గొట్టిపట్టి కుటుంబం అంటేనే నాకు ఒక బ్యాక్ బోన్గా వెన్నుదండు నుండి నాకు ఇక్కడ స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్లు కానీ ఎంపీటీ సెలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లు కూడా ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇచ్చి గెలుచుడు ముఖ్యంగా తమ్మి గెలిచినాక ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏ రకంగా సేవలు చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆ కుటుంబం నాకు వెన్నుదండు ఉంటుంది. ముఖ్యంగా మా మిత్రుడు సోదరుడు ఉపేందర్ రానట్టుండు ప్రతిరోజు మేము చేసే కార్యక్రమాలను పత్రిక మాధ్యమాల ద్వారా అన్న కూడా ఆయన మీడియా ద్వారా కానీ పత్రిక ద్వారా తెలియజేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు నిజంగా ఇంకా ఇంతమంది ఉన్నాం, దానికి నేను రావడం నిజంగా కూడా సంతోషం. మా సతీమణి కూడా వస్తున్నారు కానీ ఆమె కొంచెం రమ్మని ఫోన్ చేసినా ఇక కొంచెం ఇబ్బందులు రాలేదు. కానీ మళ్ళీ తప్పకుండా మా ఫ్యామిలీతోటి కుటుంబ సమేతంగా ఏదో ఒక రోజు మీ పాఠశాలకు తప్పకుండా వస్తామని తెలియజేస్తూ ఇంత అంగరంగ వైభవంగా బంగారు బతుకమ్మ పండుగ ప్రారంభించి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించినందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కూల్కి సంబంధించి ఒక వాటర్ ఫిల్టర్ కదన్నా ఏ విషయం ఉన్నా పిల్లలకి ఇంకేమైనా సౌకర్యాలు కానీ బట్టల విషయంలో కానీ షూ విషయంలో కానీ ఈ స్కూల్కి సంబంధించి నేను తప్పకుండా మా బిర్లా ఫౌండేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. ఒక 10 రోజుల్లో తప్పకుండా వాటర్ ప్లాంట్ కూడా బిగించి ఆ రోజు మీ మధ్యలో ఇక్కడనే భోజనం కూడా చేసిపోతానని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా 10 గ్రామాలు తిరగలేదు కానీ ఇంతమంది చూసి పోవాలనిపిస్తలేదు. ఒకసారి బతుకమ్మ చుట్టూ కూడా ఒక చుట్టేస్తే పండుగ స్టార్ట్ చేసినట్టుంటుంది. కాబట్టి నాకు చాలా ఇష్టం. మొన్న వట్టూరులో కూడా పోతే 1000 మంది మహిళలు నిజంగా ఆ కోలాటం ఆడుతుంటే ఆ సంతోషం ఆ సంబరమే వేరు. అందుకే మా తల్లులు మా అక్క చెల్లెలు ఏ పండుగ చేసినా భక్తి శ్రద్ధతోటి ప్రేమాభావంతో చేస్తారు. కాబట్టి తప్పకుండా మీకు ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా దినదినాభివృద్ధిగా పేద పిల్లలకు అన్ని రకాల విద్యతో పాటు ఇక్కడ వసతులు కల్పిస్తున్నటువంటి ఈ ఎస్విఎన్ స్కూల్ యాజమాన్యానికి ఇందులో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్. ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు రంగంపేట దుర్గా భవానీ కమిటీ సభ్యులు బొద్దుల రమేష్ బాబు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో దేవీ నవరాత్రుల పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం మండపం వద్ద గావించారు. ఈ నెల 22వ తేదీ సోమవారం నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు దేవీ నవరాత్రి ఉత్సవాలు దిగ్విజయంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు రంగంపేట దుర్గా భవానీ కమిటీ సభ్యులు బొద్దుల రమేష్ బాబు తెలిపారు. మెదక్ జిల్లా కొల్చార మండలం రంగంపేటలో దేవీ నవరాత్రుల పోస్టర్ ఆవిష్కరణ శుక్రవారం మండపం వద్ద గావించారు. ఈ సందర్భంగా బొద్దుల రమేష్ బాబు మాట్లాడుతూ రంగంపేటలో 20 సంవత్సరాల పాటు దేవీ నవరాత్రులను నిర్వహించడం జరిగిందని ఇప్పుడు 21వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నట్లు తెలిపారు. యువకులు, దాతలు, మహిళలు అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహణ దిగ్విజయంగా జరుగుతుందన్నారు. ఈ ప్రాంతంలోనే రంగంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు చాలా పేరుందన్నారు. ఈ సంవత్సరం కూడా అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు కామిని ప్రభాకర్, ముప్పిడి కృష్ణ, వెంకటేశం, మహంకాళి సంతోష్, ఎంపీటీసీ రాజాగౌడ్, మాజీ సర్పంచ్ విజయ్, కాంగ్రెస్ నాయకులు ఊరడి విజయ్, పాఠశాల కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, ఉత్సవ కమిటీ సభ్యులు నర్సింహులు, రమేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. రంగంపేట గ్రామ దాతలు, చందాదారులు, సహాయకులు,
సేవ చేసేవాళ్ళు, మా ఆడపడుచులు, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లమ్మలు అందరి సంపూర్ణ సహకారం వల్ల 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 21వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. చాలా సంతోషించదగినటువంటి విషయం. మరి మన దగ్గర జరిగే కార్యక్రమాలు ఈ నెల 22వ తారీఖు సోమవారం నుండి వచ్చే నెల 2వ తారీఖు వరకు కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో దిగ్విజయంగా నిర్వహించబడతాయి. మరి అందుకు మా తమ్ముళ్ళందరూ 100% వాళ్ళ యొక్క శ్రమను శక్తిని వెచ్చించి అమ్మవారి కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా తమ్ముళ్ళ యొక్క సంపూర్ణ సహకారం, మా గ్రామస్తుల యొక్క సంపూర్ణ సహకారం వల్ల మెదక్ జిల్లా లోపల దేవీ నవరాత్రులు ఎక్కడ బాగా జరుగుతాయంటే రంగంపేట గ్రామానికి ఒక మంచి పేరుంది. దానికి కారణమంతా మా తమ్ముళ్ళు, మా ఆడపడుచులు, మా దాతలు వీళ్ళందరి సంపూర్ణ సహకారం వల్ల ఈ కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయని నిస్సంకోచంగా చెప్పొచ్చు. మరి రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో చక్కటి షెడ్, ఆర్చ్ ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా దాతల సహకారం చేతనే నిర్వహించబడతా ఉన్నాయి. కాబట్టి దాతలందరికీ పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తూ ఈ సేవ చేస్తున్నటువంటి తమ్ముళ్లకు, స్వాములందరికీ కూడా మరొక్కసారి పాదాభివందనం తెలియజేస్తూ ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలను ఎట్లాగైతే 20 సంవత్సరాలు నిర్వహించడమో అదేవిధంగా మీరు మనస్ఫూర్తిగా మంచి సహకారాన్ని అందించి ప్రేమతో కార్యక్రమాలను విజయవంతం చేసి మన రంగంపేట గ్రామానికి ఉన్న పేరును అట్లాగే నిలబెడదామని కోరుతూ ముగిస్తున్నాము. జై హింద్, జై దుర్గా భవాని మాతాకి, దుర్గా భవాని మాతాకి. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డిలు హాజరయ్యారు. నిజాంపేట మండల కేంద్రంలో శుక్రవారం ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్వీఎం హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి వ్యాధులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేయడం జరిగిందన్నారు. ఈ వైద్య శిబిరానికి కృషి చేసిన నిజాంపేట ప్రెస్ క్లబ్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్వీఎం హాస్పిటల్ డాక్టర్లు గ్రీష్మిక, తేజస్విని, భూమిక, గీతాంజలి, ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ సభ్యులు బండారి చంద్రయ్య, సంజీవ్, చంద్రకాంత్ గౌడ్, బండారి సిద్ధరాములు, కాంగ్రెస్ మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొమ్మట బాబు, వినోద్ నాయక్, ఎల్ఎం యాదవ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, నాయని లక్ష్మణ్, భట్ మహేష్ తదితరులు పాల్గొన్నారు. మండలంలో ఆర్వీఎం ఆధ్వర్యంలో, మన ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలు అందరూ కూడా వచ్చి చూయించుకోవడం జరుగుతుంది. వారికి ఉచిత మందులు కానీ, వారికి ఎట్లా బీపీ కానీ షుగర్ ఉంటే ఏం చేయాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. వచ్చిన బృందానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఏంటంటే ప్రెస్ క్లబ్ వాళ్ళు పెట్టి, ఎందుకంటే వాళ్ళు ఊళ్ళు అన్నీ తిరిగి కూడా ఎక్కడేముంది, ఎవరికేముంది, ఎట్లున్నాయి, ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు అనే ఆ దృష్టితో ఏంటంటే ఆర్వీఎం వాళ్ళని సంప్రదించగా వీళ్ళు ప్రెస్ క్లబ్ వాళ్ళు వచ్చారు. వచ్చినందుకు సంతోషిస్తున్నాం వాళ్ళకు కూడా. ఎందుకంటే చెప్పిన ప్రజలు కూడా ఏంటంటే చెప్పిన మెడిసిన్స్ వాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా డాక్టర్ల సూచనల మేరకే వేసుకోవాలి. ప్రొద్దున వేసుకునేది సాయంత్రం ప్రొద్దున వేసుకుంటే అది కూడా సరిగా పనిచేయదు. ఎందుకంటే వచ్చి శిబిరంలోకి వచ్చిన మేము మందులు వాడుకున్నాం ఇట్లా అయిందని కూడా తెలియకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మెదక్ జిల్లా మాసేపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సమీక్ష నిర్వహించిన నర్సాపూర్ ఎమ్మెల్యే. గ్రామంలో నెలకొన్న సమస్యలు, పారిశుద్ధ్యం, బతుకమ్మ పండుగ ఏర్పాట్లలో వివరాలు అడిగి తెలుసుకున్న సునీత లక్ష్మారెడ్డి. నిజాంపేట మండల కేంద్రంలో ఆర్వీఎం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం. కార్యక్రమానికి హాజరైన తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ రాజిరెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఎస్పీఎన్ పాఠశాలలో బంగారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడిన బీర్ల ఐలయ్య. విద్యార్థుల మధ్య స్నేహ బంధాలను పెంపొందించడమే ఈ వేడుక లక్ష్యమన్న ప్రిన్సిపల్ మధు శ్రీవాత్సవ. దౌలతాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా వెల్కమ్ పార్టీ.
ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.